నమస్తే గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం। దగ్గరికి ఈయన రాజు సార్ కాయకూర నగరాలు ఏమంటే ఆయన ఒక కూతురు కన్య ఆ రాజు ఆ కన్యగా ప్రేమిస్తాడు ఆమె నాకు ఇచ్చింది పెళ్లి చేసుకుంటా అంటే వీళ్ళు వ్యతిరేకిస్తారు మీరు రాజు మేము వైష్ణవం ఇవ్వమని దాంతో రాజు సైనికులు పంపిస్తారు పనిచేసి తీసుకురామని చెప్పేసి వాళ్ళని వ్యతిరేకిస్తారు వీళ్ళు ఆయన దగ్గర ఎవరైతే పనిచేస్తారు విధంలో వాళ్ళు వ్యతిరేకిస్తారు వ్యతిరేకించి కొంతమంది చనిపోతే ఈమె నా వల్ల వీళ్ళు చనిపోతారని ఆత్మహత్య చేసుకుంటారు ఆత్మహత్య చేసుకుంటే అక్కడ అమ్మవారు అయితే కన్యకా పరమేశ్వరి ఆమెనే కన్యకా పరమేశ్వరి అప్పుడు వీళ్ళకు వీరముష్టివాళ్ళకి అభయమిస్తున్నారు ఆ తర్వాత ఏంటిదంటే 14వ శతాబ్దంలో మామూలు కోట కావాలి 14వ శతాబ్దంలో కాకతీయ కాలంలో కోట కావాలి అదేవిధంగా సైన్యంలో ముందుండి యుద్ధం చేసిన వాడు ఇవన్నీ అవి కూడా అన్నకు అంత నాలెడ్జ్ ఉంది కనుక అన్నకు ఒకసారి చెప్పినట్టు లేదా మనం వాళ్ళతో మాట్లాడుకుని మీటింగ్ వాళ్ళు రావడం జరిగింది అదే రోజు వాళ్ళు ఏమన్నారంటే ఆల్ ఓవర్ ఇండియాలో మేము 10 మీటింగ్లు పెట్టదలుచుకున్నాం సార్ మరి ఈ సంచార జాతుల గురించి మీరే చీఫ్ చేస్తారు సో వాళ్ళు ఏమన్నారు అహ్మదాబాద్లో పెట్టాం సార్ అంటే నాకు మళ్ళీ ఫోన్ చేసి అహ్మదాబాద్ దగ్గర ఫస్ట్ ఢిల్లీ చేసినాక అహ్మదాబాద్ మరి బీహార్ ఉత్తరప్రదేశ్ ఇట్లా మనం 10 మీటింగ్లు వెళ్ళాం దానికి నువ్వు ప్లాన్ చేసి మళ్ళీ నేను ఆ రోజు మళ్ళీ చిత్రంజన్ గారికి భరత్ రైతు వాళ్ళందరూ జూమ్ మీటింగ్ తీసుకున్నాం జూమ్ మీటింగ్లో ఒక మాట కూర్చొని లక్ష్మణ్ గారి ఆ రోజు పార్లమెంట్ నడుస్తున్నా కూడా మరి వాళ్ళు ఇస్తారా సందిగ్ధం ఉంది ఇక మళ్ళీ మార్నింగ్ కలిసినట్టు ఈ మీటింగ్ వస్తున్నా ఎంత టైం అయినా వస్తానేమో అన్నప్పుడు ఆ మీటింగ్ రోజే పార్లమెంట్లో అమిత్ షా గారిని స్పీచ్ని ఆయన ఆపి ఆయన వినకుండా వస్తే కూడా బాగుండదు కదా అని అందరూ ఏమన్నా రారేమో నాకు చెప్పిన మాట అయితే నేను వస్తా ఏంటనే నేను స్టార్ట్ 6 గంటలకు మీటింగ్ స్టార్ట్ అయితే 9 గంటల వరకు ఎవ్వరు కూడా ప్రింట్ ఆఫ్ సైన్స్ నేను ఎవరిని కూడా మీరు వచ్చిన్నాను ఎవ్వరు